భారతదేశం చేసుకున్నటువంటి దురదృష్టకరం ఇది. ఈ శాపమే ఒక రకంగా. మన పాకిస్తాన్కు, దుబాయ్కి, గల్ఫ్కు అటు ఇటు పోతే మన జాతీయ గీతం పెట్టుకుందాం ఒక 10 నిమిషాలు మైక్లో. ఊరుకుంటారు వాళ్ళు? ఒక్కసారి చెప్పండి, గుడి మీకు చేసుకుని వెంటనే పోలీసు వాళ్ళు వస్తారు, గుంజుకపోతారు ఏదో పెద్ద తప్పు చేసినట్టు. మన దేశంలో ఏమైంది? స్వేచ్ఛ ఇచ్చినాం, మనతో పాటు సమంగా చూస్తున్నాం. వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు. ఇక కాంగ్రెస్ ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేస్తే 70% వాళ్ళే మంత్రులు, పెద్ద పెద్ద హోదాలు. ఇక్కడ ఈ వార్త చూస్తే ఒక రకంగా బాధ అనిపిస్తుంది. పాఠశాల కార్యక్రమంలో పాక్ యుద్ధ గీతానికి డాన్సులు. ఇది పాకిస్తాన్ ఒకవేళ మన భారత్ ఓడిపోయి క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ గెలిస్తే ఇక్కడ జులుసులు. గీదా కర్మ మనం చేసుకునేది. ఒకసారి మనం పూర్తి వార్తలోకి వెళ్దాం. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలోని ఉమర్ఖేడ్లోని ప్రభుత్వ ఉర్దూ పాఠశాల వార్షికోత్సవంలో వేసిన పాటపై ఇప్పుడు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. పాఠశాల వార్షికోత్సవంలో పాకిస్తాన్ యుద్ధకాలం నాటి పాట ఏ మడ్ ఏ ముజాహిద్ తేరీ ఎల్గార్ కహాన్ హై, అది అక్కడ ఉన్నటువంటి సైనికులకు ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి పాట.